తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకునే విషయంలో కాంగ్రెస్ మీద పీకల లోతు జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. రైతుల ఖాతాల్లో పైసలు జమ చేశాము, మొత్తం అసంతృప్తి అంతా సద్దుమడిగింది. ఇదే అదునుగా లోకల్ బాడీ ఎలక్షన్ గెలిపోదాము అనుకున్న కాంగ్రెస్ కి బీసీ రిజర్వేషన్ల వ్యవహారం అనేది మెడకు చుట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలా ఇవ్వాలి, కార్యాచరణ ఏంటి, 42% గురించి ఏం చెప్పాలి అనే కంగాళి కాంగ్రెస్ లో పెరుగుతూ ఉండగానే జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రని కాంగ్రెస్ ఎంచుకోవటం అనేది ఇంకా సర్ప్రైజ్. జనరల్ గా పాదయాత్రలు అధికారంలో లేని వాళ్ళు, విపక్షంగా ఉన్న వాళ్ళు చేయడం చూస్తాం. కానీ అధికారంలో ఉండి పిసిసి చీఫ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మరికొందరు నాయకులను వేసుకుని ఈ పాదయాత్ర చేయడం మీద నిజంగా చాలా విస్మయం కలుగుతూ ఉండగా, ఆ పాదయాత్రకి జనం రాక జనాన్ని తోలుకరండి అని పిసిసి చీఫే మాట్లాడుతూ దొరికిపోవటం అనేది కాంగ్రెస్ లో ఉన్న గందరగోళాన్ని, అయోమయాన్ని బయటపెట్టింది. నిజామాబాద్, బాల్కొండ రూరల్ తయారు చేయాలి.